టేబుల్ చూడండి, నేమ్ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి, నేమ్, ఏజ్, స్కోర్ కదా. మనకి ఏదైనా ఒక కాలం కానీ 2 కాలం కానీ ఎలా తీసుకురావాలో చెప్తా. ఇప్పుడు సపోజ్ మనం 2 కాలమ్స్ తీసుకొద్దాం, నేము, స్కోర్ అనే కాలమ్స్ తీసుకురాద్దాం, కొరీ రాసి తీసుకొద్దాం. ఫస్ట్ సింటాక్స్ చూడండి, సింటాక్స్ వచ్చేసరికి సెలెక్ట్ అంటే రీడ్ చేస్తున్నట్టు టేబుల్ని, కాలం 1 కాలం 2 అదే నీకు ఏం కాలమ్స్ కావాలి, నేమ్, స్కోర్ కాలమ్స్ కావాలి అలా. ఫ్రమ్ టేబుల్ నేమ్ అదే ఏ టేబుల్ నుంచి అని అర్థం. ఇప్పుడు నేను కోడ్ రాస్తా, క్లియర్గా అర్థమైంది. సెలెక్ట్ కాలమ్స్, మనకి ఏమేమి కాలమ్స్ కావాలి, నేమ్ అండ్ స్కోర్, ఈ 2 కాలమ్స్ కావాలి. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, టేబుల్ నేమ్ రాయాలి, ప్లేయర్ అనే టేబుల్ నుంచి. రన్ ద కోడ్, టేబుల్ వచ్చేసింది చూడండి, నేమ్, స్కోర్. మనకు ఆ టేబుల్లో ఏమున్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కదా, మనం ఓన్లీ 2 కాలమ్స్ తీసుకొచ్చాం. ఒకవేళ 1 కాలమే కావాలనుకో, నేమ్ కాలమే అనుకో, అక్కడ కాలమ్స్లో నేమ్ ఒకటి ఇస్తే సరిపోద్ది. ఇట్లా పేజీని ఫాలో చేసుకొని పెట్టుకో, రీల్స్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చేసుకుందాం.